6/6 లో అప్డేట్స్ చూస్తే ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అవాకులు చెవాకులు పేలిన పలువురు నాయకులపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల వల్లభనేని వంశీపై కేసు నమోదు చేసి 14 రోజుల పాటు రిమాండ్ విధించగా రిమాండ్ పొడిగింపుతో పాటు ఇంకా జైల్లోనే ఉన్నారు. వంశీ, పోసాని కృష్ణమురళీల తర్వాత ఆ లిస్ట్ లో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. రైట్ ప్రకాష్, ఓవర్ టు. రైట్ యమున, మనం చూసుకున్నట్లయితే ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వైసీపీ నేతల వరుసగా అరెస్టులతో రాష్ట్రం రాజకీయాలు మరింత రగిలిపోతున్నాయి. యమున, ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తర్వాత సినీ నటుడు పోసాని మురళీకృష్ణని తర్వాత అరెస్ట్ అయ్యారు. అంతేకాకుండా ఇప్పుడు చూసుకున్నట్టయితే గోరంట్ల మాధవ్ కు నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. గతంలో చూసుకున్నట్టయితే ఇదే పరిస్థితి శ్రీరెడ్డికి కూడా జరిగింది. వైసీపీకి సపోర్ట్ చేసినందుకు గాను, తీవ్రమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను. ఇలా చూసుకున్నట్టయితే నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే అంశంపై మరింత ఉత్కంఠ ఇక్కడ రేగిందనే మనం అనుకోవాలి. నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే దువ్వాడ జగన్నాథమా అనే క్వశ్చన్ మార్క్ మన ఏపీ రాజకీయాల్లో కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇదే సమయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యతను చేకూర్చేలా తెచ్చిపెట్టాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అరెస్టులను వైసీపీ వర్గాలు రాజకీయ కక్ష సాధింపు చర్యగా చూస్తున్నాయి. అంతేకాకుండా మొత్తానికి వైసీపీ నేతల్లో రోజు రోజుకి హై టెన్షన్ మొదలైంది. ఏమన్నా మరో అరెస్ట్ ఎప్పుడు జరుగుతుందా అనుమానంతో ఉక్కిరి అయిపోయే పరిస్థితి కనపడుతుంది. ఈ అరెస్ట్ లో ఇంకా ఎవరు ఉన్నారు, క్యూలో ఎవరున్నారు అనేది ఏపీ రాజకీయాల్లో దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం వేచి చూడాల్సింది. ఏమన్నా రైట్, థాంక్యూ ప్రకాష్.